ఎందుకో ఏమో గానీ యూట్యూబ్ మొదలుపెట్టక ముందే నాకు ఆషాఢం మంచిగా లేదురా దేవుడా అంటే, ఇక మొదలుపెట్టినంకనైతే దురదృష్ట దేవతైతే నా తలుపు కచ్చి కొడుతుంది. గట్లెందుకంటానో జర వీడియోలు చూడుర్రి. ప్రస్తుతం అయితే ఒక ముచ్చట చెప్తా. ఎట్లున్నారు ఉల్లా? మంచిగున్నారా ఉల్లా? మేమైతే మంచిగున్నాం. జర మీరు కూడా మంచిగుండాలనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తే ఒక నజరేసి మన ఛానల్ని జర సబ్స్క్రైబ్ చేసేసుకోర్రి. పాతోళ్ళు అయితే ఖచ్చితంగా మన వీడియోలకు లైక్ చేయుర్రి. జర సపోర్ట్ చేయుర్రి. ఇప్పుడిప్పుడే కదా మన ఛానల్. మీ నజర్ ఖచ్చితంగా కంపల్సరీగా కావాలి మన ఛానల్ మీద. సో ముచ్చట ఏందంటే, ఏందక్క పని చేసుకుంటా ఏం ముచ్చట చెప్పబడతామంటే డైరెక్ట్గా వచ్చి చెప్పలేను. ఎందుకంటే మీ అల్లుళ్ళు నన్ను చెప్పనియరు కదా, గది కథ అన్నట్టు. సో ఎవరికైనా యూట్యూబ్ పెట్టుడు చేసుడు అంటే అంత ఈజీ ముచ్చట అసలుకే కాదు. ఎన్నో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఎన్నో నిందలు, ఎన్నో కథలు, కార్ఖానాలు, అవమానాలు, ఇంట్లతోటి ఓ బాధ, బయటలతోటి ఓ బాధ. ఓడితే ఒడవనియరు, దంగుత దంగనియరు, మింగుత మింగనియరు. గంత కథ ఉంటుంది యూట్యూబ్ తోటి. అందులో వచ్చేదేం పోయేలేదు. ఏంటంటే తలకాయ అంత పోవుడు, కాళ్ళన్నీ గుంజుడు, కాళ్ళరెక్కలన్నీ గుంజుడు, గిదే కథ ఉంటుంది యూట్యూబ్లో. దాంట్లో వచ్చేది లేదు. అది వస్తే ఎప్పుడు వస్తుందో ఏం కథనో దానికోసం ఇక ఏమంటారు కదా, పిట్టకు పెట్టినట్టు ఎదురు చూడాల్సి వస్తుంది యూట్యూబ్ అంటే. ఇదంతా ఎవరికి తెలియదు. ఏదో 4 వీడియోలు ఇస్తున్నాం కదా అంటే చెండాలం అంటారు. అందంగా ఉన్నదా దానికి వీడియోలు అవసరం అంటారు. ఇవన్నీ మాటలు మాట్లాడతారు. అందంకున్న యూట్యూబ్కి ఎటువంటి సంబంధం లేదు. ఏంటంటే అందంతోటి అవయవాలతోటి పనే లేదు. వాస్తవానికి చెప్పాలంటే అంగవైకల్యం గల్లోళ్ళు కూడా యూట్యూబ్లో ఎంతో మంచిగా రాణిస్తారు. అందం అనేది వాళ్ళకి అసలు పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. సో ఎవరు కూడా మనం అందం గురించి అస్సలకే పాయింట్ ఆఫ్ వ్యూ వేయద్దు. సో ఏంటంటే ప్రజెంట్ జరిగే ముచ్చట ఏంటంటే, సో నీ బాడీ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టరాదు. ఎందుకు యూట్యూబ్లని అదని ఇదని ఎంతో బిల్డప్ చేయబడితే కదా అని చాలామంది అంటారు అన్నట్టు. సో నా అందం మీదనో లేకపోతే నా ఫ్యామిలీ మీదనో కాన్సన్ట్రేషన్ పెట్టనో అది ఇట్స్ డిపెండ్ మై విష్. అది మన ఎవరి ఇష్టం మీద జర వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అన్నట్టు. సో అందరి వాటికి సమాధానాలు చెప్పుకుంటూ కూర్చుంటామా అంటే కొన్ని సిచ్యువేషన్లో చెప్పుకుంటూ కూర్చోవాలి. ఎందుకంటే అందరు అంటారు కదా అని సప్పుడే కూకుంటే అందులో పెద్ద మనం హీరో ఏం కాము, విలన్వే అవుతాం. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు ఏ మాటతోటి మనుషులను చంపేస్తారో తెలియదు. అందుకోసమనే ఎవరు ఎప్పుడు ఎటువంటి మాట అన్నా కూడా మనం ఆ సిచ్యువేషన్నే ఆ టైంలో అనేయాలి. ఎందుకంటే మనం చేసే పని అస్సలకే తప్పు పని కాదు. ఎందుకంటే ఏదో యూట్యూబ్ తీసినంత మాత్రాన, వీడియోలు అప్లోడ్ చేసినంత మాత్రాన అసలుకే తప్పు వాళ్ళం కాదు. ఎందుకంటే మనం చేసే పనిలో ఎంత స్ట్రగుల్ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది, ఏం సంగతి అనేది చేసేటోళ్ళకే తెలుస్తుందిలా. అట్టికి కూర్చొని మన రోడ్డు మీద బాతలు కొట్టేటోళ్ళకి తెలియదు. ఇది వాస్తవమైన విషయం. అందుకోసమనే ఎవరు ఎన్ని రకాలుగా అన్నా కూడా అసలుకే పట్టించుకోవద్దు. అందం మీద కాన్సన్ట్రేషన్ అంటారా? సో నా వరకు వస్తానైతే ఇప్పుడు నేను పెళ్ళిగక ముందు ఎంతో కొంత సన్నగా ఉండేదాన్ని. పెళ్ళైన తర్వాత టైంకు పిల్లల వల్ల తినకపోవడం, దానివల్ల బాడీలో చేంజెస్ రావడం, ప్రెగ్నెన్సీ తర్వాత సీ-సెక్షన్ తర్వాత బాడీలో ఎన్నో చేంజెస్ అవుతాయి. అవన్నిటినీ అందరికీ చెప్పుకుంటూ కూర్చోవాలంటే అది కష్టమైన పనే. ఫీడింగ్ చేసే ఏ మదర్ కూడా స్టైలిష్గా తయారు కావాలంటే వాళ్ళ పిల్లని పట్టుకోవడానికి ఒక 10 మంది కంపల్సరీగా ఉండాలి. అది మాత్రమే నిజం. ఎందుకంటే పాలిచ్చే పిల్లతల్లి ఎప్పుడు కూడా షోకేష్గా పొద్దంతా రెడీ కావాలంటే అది కష్టమైన పని. ఎందుకంటే ఇక ఫుడ్ మీద నీ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టుకో అని అంటారు అన్నట్టు కొంతమంది. సో వాళ్ళకి చెప్తాన్నా ఏంటంటే, ఒక తల్లికి అంటే వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లికి కాన్సన్ట్రేషన్ అనేది ఉండదులా. ఎందుకు అట్లా చెప్తున్నా అంటే, వాళ్ళని చూసుకొని మనం ఏదైనా పనిలో జాయిన్ అయితే పని చేసుకొని చేసే వరకే ఒక ఆడపిల్లకు ఎప్పటికీ కూడా రిలాక్సేషన్ అనేది ఉండదు. ఇంకా కనీసం మనకు పట్టుకుంటోళ్ళు కూడా ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద ఇష్టపెట్టి ఏమైనా పని చేసుకోవచ్చు. కానీ మనకు ఎటువంటి సపోర్ట్ లేకపోతే నేను డైట్ ఎప్పుడు మెయింటైన్ చేస్తాం? అన్నము కరెక్ట్ టైంగా ఎవరు పెడతారు? మనం వండుతూనే తినుడా? ఎవరు పెడతారు, ఎవరు చేస్తారు? ఇదంతా కథా కార్ఖాన ఉంటుంది. ఏదో నామకే బాస్ మాట్లాడు, నామకే బాస్ చెప్పులు చెప్తే ఎవరైతే ఊకోరు. ఏంటంటే బయటికి అంటలేరంటే ఏదో రోజు మనసులో పెట్టుకొని గట్టిగా తడాకా తీస్తారనే. అందుకోసమనే యూట్యూబ్ క్రియేటర్ అంటే ఎంత చిన్న వీడియో చేసినా కూడా తక్కువ అంచనాగా అస్సలకే చూడొద్దు. ఎందుకు అట్లా అంటున్నా అంటే, ఎవరు చేసే పనికి వాళ్ళు అంత గౌరవం ఇస్తారు అన్నట్టు. అందులో చేసే స్ట్రగులు ఫేసు అనేది ఎవరికి తెలియదు. తట్టపని చేసేటోళ్ళకు తట్టపని విలువ తెలుస్తుంది. గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళకు గవర్నమెంటుకు అట్లా కూర్చొని తినడం అట్లా ఉంటుంది అన్నట్టు. సో ఎవరు చేసే పనులకు గవర్నమెంట్ కదా అని మనం దాన్ని కిందికి చూడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే అందులో ఏం ప్రెజర్ ఉండదు కదా అని కిందికి చూడాల్సిన అవసరం ఏం లేదు. అందులో ఉండే ప్రెజర్లో అందులో ఉంటాయి. తట్టపనికి ఉండేంత కట్టం తట్టపనికి ఉంటుంది. ఎవరిని కూడా
మన శ్రమ కోసమైనా లేకపోతే ఏదో పని పాట లేదని నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అందం లేదని ఎప్పుడు కూడా ఇంకోళ్ళని అనొద్దు. వాళ్ళు ఏదో బయటకు అంటలేరు కదా అంటే నేను ఎప్పుడో గట్టిగా ఒత్తుతారని గది సంగతి అన్నట్టు. ఏదేమైనా కూడా ఎవరైనా కూడా ఏ క్రియేటర్ అయినా కూడా ఎవరన్నా దానికి అస్సలకే బాధపడద్దు. ఎందుకంటే వాళ్ళు అన్నంత ఈజీ కాదు కదా ఏ పని కూడా చేసుడు. ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేయడానికే మ్యాక్సిమము ఒక 2-3 అవర్స్ పట్టింది. వాళ్ళు అంత టైం దాకా ఫోన్ పట్టుకొని ఖచ్చితంగా లెక్కల కూర్చుంటారా? కూర్చోరు. మాటలు మాట్లాడేటోళ్ళు ఎప్పుడు చేతులు మాట్లాడరు. ఇది మాత్రం వాస్తవమైన విషయము. సో ఎప్పుడైనా కూడా మనకి ఇంట్లో ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి. సో నాకంటే మా బావ అంటగా తోటకూర వేయించుతాడు. ఇక ఏమైనా ఛాయ్ చేస్తే అసలు మా బావ ఛాయే పెడతాడు. ఎందుకంటే నాకు ఛాయ్ పెట్టరాదు వాస్తవమైన విషయం. సో ఈ మధ్యన ఛాయకు బాగా నేను అడిక్ట్ అయినా. ఎందుకంటే మా దొరలు చేయబట్టి ఛాయకు బాగా అడిక్ట్ అయినా అన్నట్టు. సో అందం విషయానికి వస్తే సో యూట్యూబ్ చేయడానికి అందం అనేది అవసరం లేదు నన్ను అడిగితే. గసండి మాటలు మాట్లాడతారంటే వాళ్ళు ఖచ్చితంగా మన ఓటమి కోరుతారు అన్నట్టే. సో యూట్యూబు అందంతోటే కాకుండా టాలెంట్ తోటి కూడా ఎంతోమంది పనికొచ్చిన వాళ్ళు మస్తు మంది పైకి వచ్చిన వాళ్ళు యూట్యూబ్లో ఇప్పటికీ డబ్బులు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు కూడా గట్లా అనుకుంటే అంటే నేను అందంగా ఉంటే లేరు అని చెప్తే లేను. టాలెంట్ అనేది ముఖ్యం అని చెప్తున్నా. సో ఒకరిని మనం ఎప్పటికీ ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు చేసే పనిని 4 వంకలు పెట్టిర్రంటే వాళ్ళు దగ్గర నలికుట్లలో అయితే మనసులో పెట్టుకొని ఎప్పుడు వస్తారో అప్పుడు ఒత్తుతారు. ఇక ముంగటనే అని లొల్లి పెట్టుకుంటే వాళ్ళు అయితే ఆ క్షణం మస్తు జవడం అవుతుంది. అందుకోసమనే ఎవ్వరు ముచ్చట్లా పోకుండా ఎవరు చేసే పని వాళ్ళు చూసుకుంటూ చాలా బెటరు. సో నేను ఏదైనా కూడా చాలా పాజిటివ్గా తీసుకుంటా. కొన్ని మనసులో అంటే ఎక్కడ ఏం మాట్లాడాలో అని గవ్వే మనసులో పెట్టుకుంటా. సో వాళ్ళు ఏదో నేను అందంగా లేదు కదా యూట్యూబ్ ఎందుకు చేస్తాను, నువ్వు దొడ్డుగా ఉన్నావు కదా నీ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి, డైట్ చేయి, రాత్రులు ఎందుకు లైవ్లు ఉంటున్నావు అని చాలామంది చాలా క్వశ్చన్లు వేసిర్రు. సో నేను చెప్పేది ఒకటే, మనం చేసే పని తప్పు కాదు. సో మనం ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు. యూట్యూబ్లో అందంతో పని ఏం లేదు. సో ఉన్నది కావచ్చు కానీ ప్రజెంట్ అయితే టాలెంట్కే ఎక్కువ విలువ ఉంది. యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా మనకు టాలెంట్ ఉండాలి అంతే. అందంతో ఒక 75% పని అయితే కనీసం 25% టాలెంట్ తోటే ఉంది. సో ఆ 25% అయితే మనకు ఉన్నది కదా 100%లా. అందుకోసమనే ఎవరిని కూడా ఎప్పుడు కూడా తక్కువ అస్సలకే వంచన వేయద్దు. సో ఎవరు ఏ టైంలో ఎట్లా క్లిక్ అవుతారో తెలియదు. అందుకోసమనే మనం ఎవరి మాటలు పట్టించుకోకుండా మన దారి ఏందో, మన కథ ఏందో, మన కార్ఖాన ఏందో చూసుకుంటూ మస్తు బెటరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో ఎవరన్నా బయట వాళ్ళు మాట్లాడితే మన ఇంట్లో సపోర్ట్ చేసి మాట్లాడేంత బేస్ ఉంటేనే మనం ఛానల్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఆ ఛానల్ స్టార్ట్ చేసినాక మస్తు మంది మనసులో మనస్పర్ధాలు వస్తాయి. సో అవన్నీ లైట్ తీసుకుంటూనే మనం ఉండాలి. అడిగిన ప్రతి వాళ్ళకు మనం సమాధానం చెప్పాలంటే రోజుకు 10 వీడియోలు తీసినా కూడా మన బాధ అనేది వాళ్ళకి అర్థం కాదు. ఆ అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది ఆ స్ట్రెస్ ఏంది, ఆ కథ ఏంది, ఆ కార్ఖాన ఏందని. సో ఒకరిని ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు కానీ గిసొంటి ఆగమాగం అంగడంగడి మాటలు మాట్లాడితే చెప్పిన కదా నల్లికుట్లోళ్ళు అయితే ఆగబట్టి ఒక్కటేసారి గట్టిగా ఒత్తితే ఆగమాగం అంగడంగడి అవుతారు. సో అందుకోసమనే మంచిగా మాట్లాడాలి, ఎంకరేజ్ చేయాలి.